గైస్ రీసెంట్‌గా 'చటా సింగ్' అనే పంజాబీ మూవీ తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో రిలీజ్ అయింది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది? ఏంటి? అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ ఇందులో మన హీరో ఏమో వాళ్ళ చెల్లిని ఒక మంచి పోలీస్ ఆఫీసర్‌లా చేయాలి అని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే మన హీరో వాళ్ళ చెల్లిని ఎవరో చంపేస్తారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ అసలు మన హీరో వాళ్ళ చెల్లిని ఎవరు చంపేశారు? అండ్ ఎందుకు చంపేశారు? అండ్ ఆ తరువాత అసలు ఏం జరిగింది? అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మూవీ అయితే పర్లేదండి. టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో మన హీరో విలన్స్‌ని చంపే సీన్స్ అయితే చాలా వైలెంట్‌గా సూపర్బ్ ఉన్నాయనే చెప్పాలి. అండ్ తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్‌కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్‌గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పర్లేదు. విజువల్స్ అన్నింటినీ చాలా న్యాచురల్‌గా చూపించారనే చెప్పాలి. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీ వచ్చి ఒక రొటీన్ స్టోరీతో అండ్ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో చాలా బోరింగ్‌గా ఉందనే చెప్పాలి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీ చూస్తున్నంత సేపు కూడా మనం ఇలాంటి మూవీస్‌ని ఇంతకు ముందు చాలానే చూసేసామే అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. ఇంకా ఇందులో హీరో యాక్టింగ్ బాగున్నా సరే తన క్యారెక్టర్‌ని ఒక సైడ్ క్యారెక్టర్‌లా చూపించారనమాట. లాస్ట్‌గా ఏంటంటే ఇందులోని బీజీఎం అండ్ సాంగ్స్ కూడా అస్సలు బాలేవనే చెప్పాలి. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్ ఈ 'చటా సింగ్' మూవీ బాగుందా? బాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఔట్. జై హింద్.